మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. ఇవాళ ఫిఫ్త్ వాళ్ళకి క్లాస్ ఉంది కదమ్మా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ హోంవర్క్ చేస్తున్నారా, చేయట్లేదా, ఆన్లైన్ క్లాసెస్ ఫాలో అవుతున్నారా, అవ్వట్లేదా? అవ్వని వాళ్ళు అవ్వండి. పేరెంట్స్ కొంచెం మీరు కూడా దగ్గర ఉండి మీ పిల్లల చేత వర్క్ చేయించండి. చేసిన వర్క్ వాట్సాప్ గ్రూపుల్లో సెండ్ చేయండి. అటెండెన్స్ మిస్ అయితే మీకే ప్రాబ్లం అవుతుంది, మీ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం మీ పిల్లల చేత వర్క్ చేయించండి. అండ్ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అయ్యి చూడండి. అండ్ ఇవాళ ఫిఫ్త్ వాళ్ళకి క్లాస్ కదమ్మా. మొన్న లెసన్ ఏం చెప్పుకున్నాం మనం? మ్యాథ్స్ చెప్పుకున్నాం, అవునా? మ్యాథ్స్ లెసన్లో మనం ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బ్లాంక్స్ చూస్తున్నాం, ఓకేనా? ఫస్ట్ సైడ్ కాలంలో డేట్ వేయండి. టుడేస్ డేట్ అని డేట్ మెన్షన్ చేయండి. డేట్ మెన్షన్ చేసి మీరు ఇట్లా హెడ్డింగ్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఇలా సెకండ్ లెసన్ హెడ్డింగ్ పెట్టుకొని మీరు స్టార్ట్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ చూడండి. వర్డ్స్ టు రిమెంబర్ అమ్మా. మ్యాప్ నోట్ చేసుకోండి, చక్కగా నీట్గా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా రాయండి. A representation of the hair of the earth drawn on a flat surface. On a flat surface. Line to line gap ఇచ్చి రాయండమ్మా, నీట్గా రాయండి, ఓకేనా? నెక్స్ట్ అట్లాస్. బుక్ ఆఫ్ మ్యాథ్స్. నెక్స్ట్ స్కేల్. The ratio between distances on a map the ratio between distances on a map to the actual distance on the actual distance on the ground.
అమ్మా. నెక్స్ట్ సింబల్, a shape or sign, a shape or sign that is used to represent something, to represent something. నీట్గా గ్యాప్ ఇస్తూ నోట్ చేయండమ్మా. నోట్ చేసిన తర్వాత నేను ఓరల్ ఇస్తా, ఓకేనా? నోట్ చేసుకోండి. ఏంటిది? మ్యాప్, ఎంఏపి మ్యాప్. ఏంటిదమ్మా? రిప్రజెంటేషన్. ఏంటిది? రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఎర్త్ డ్రాన్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్. ఏంటిదమ్మా? ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద భూమిని మనకి కనిపించేటట్టు గీసేదాన్ని ఏమంటాము? మ్యాప్ అని అంటాము, అవునా? అట్లాస్. ఇదేంటమ్మా? అట్లాస్. ఏంటిది? అట్లాస్, ఏ బుక్ ఆఫ్ మ్యాప్స్, ఏ బుక్ ఆఫ్ మ్యాప్స్. నెక్స్ట్ థర్డ్ చూడండి, స్కేల్. ద రేషియో బిట్వీన్ డిస్టెన్సెస్ ఆన్ ఏ మ్యాప్ టు ద యాక్చువల్. ఏంటిది? యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్. నెక్స్ట్ సింబల్ చూడండి. సింబల్, a shape or sign that is used to represent something. A shape or sign that is used to represent something. Fast note చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఫ్రెష్ పేజ్ లో హెడ్డింగ్ పెట్టండి అమ్మా. ఏంటది? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని హెడ్డింగ్ పెట్టండి. Q by A అని హెడ్డింగ్ పెట్టండి.
నీట్గా లైన్ టు లైన్ గ్యాప్ ఇస్తూ రాయండి. ఎక్కడ ఏ పేజ్లో స్టార్ట్ చేస్తే ఆ పేజ్లో ఆ రోజు డేట్ వేయండి. Iglo is the most accurate way to represent the earth. To represent the earth. However, we generally use a map rather than a globe to study the earth. Why is this? క్వశ్చన్ ఆన్సర్ రాయండి. నేను మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓవర్ ఇస్తా. ఓకేనా? చూడండి, the map gives more detailed information than a globe. Next, it is not possible to see all parts of the earth at the same time. On the globe. Maps give detailed information of each place on the earth, క్వశ్చన్ రబ్ చేసి పైన కంటిన్యూ చేస్తున్నామా? చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి.
కంటిన్యూ చేస్తున్నా చూడండి అమ్మా. ఆఫ్ ఈచ్ ప్లేస్ ఆన్ ద ఎర్త్, ఆన్ ద ఎర్త్. చూడండి అమ్మా, అసలు ఇక్కడ ఏమంటున్నాడు, ఏ గ్లోబ్ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ వే టు రిప్రజెంట్ ద ఎర్త్. గ్లోబ్ అంట అసలు యాక్యురేట్గా, అసలు గ్లోబ్లో ఎక్కడ ప్లేస్ అక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే హౌఎవర్ వీ జనరల్లీ యూజ్ ఎ మ్యాప్ రాదర్ దన్ ఎ గ్లోబ్. అంతే కదా, మనం గ్లోబ్ని యూజ్ చేస్తామా మ్యాప్ని యూజ్ చేస్తామా? ప్లేస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాప్ని యూజ్ చేస్తాం. బోత్ పర్పసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ ఏ ప్లేస్. మనం ఒక ప్లేస్ని కనుక్కోవడానికి మాత్రమే మనం గ్లోబ్ కానీ మ్యాపింగ్ కానీ యూజ్ చేస్తాము. కానీ ఇక్కడ మనం ఎక్కువ సార్లు ఏమి ఉపయోగిస్తాము? మ్యాప్ ఉపయోగిస్తాము, అవునా? టు స్టడీ ద ఎర్త్, భూమి గురించి చదవడానికి మ్యాప్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకు ఇలా అని అడుగుతున్నాడు, వై ఈజ్ దిస్ అని అడుగుతున్నాడు, ఎందుకు ఇలా అని అడుగుతున్నాడు. సరే చూడండి, ద మ్యాప్ గివ్స్ మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దాన్ ఏ గ్లోబ్. అంతే కదమ్మా, మ్యాప్లో ఇండియాకి సంబంధించి ఇండియా మ్యాప్ మాత్రమే ఉంటుంది. లేకపోతే అమెరికా గురించి ఇస్తే అమెరికా ఎక్సెట్రా, అట్లా నార్త్ సైడ్ కంట్రీస్ ఇస్తే నార్త్ సైడ్ మాత్రమే ఉంటుంది. అట్లా ఏ సైడ్ కంట్రీస్ ఇస్తే ఆ సైడ్ కంట్రీస్ వరకే మనం మ్యాప్ గురించి చదువుతాం, అవునా? అంతేనా? చూడండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సీ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ ఎట్ ద సేమ్ టైం ఆన్ ద గ్లోబ్. అవును కదా, ఒక సైడ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ ఇలా ఉంది, గ్లోబ్కి ఈ సైడ్ మాత్రమే మనకు కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకు కనిపిస్తుంది, అవునా? ఇట్లా ఎదురుగా నిలబడి చూస్తున్నప్పుడు మనకి ఏ సైడ్ కనిపిస్తుంది? ఫ్రంట్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఆ బ్యాక్ ఉన్నవి ఏమైనా కనిపిస్తున్నాయి మనకి? ఏవి కనిపించవు. మనకి ఏమైనా తెలుస్తుందా? ఇటు సైడ్ ఏ కంట్రీస్ ఏ స్టేట్స్ ఉన్నాయి మాత్రమే మనకి తెలుస్తుంది. అటు సైడ్ ఉన్నవి ఏమైనా తెలుస్తాయా? తెలియదు. సో మ్యాప్స్ గివ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఈచ్ ప్లేస్. అంతే కదా, మరి మ్యాప్స్ అయితే ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఒక మ్యాప్ గీసేసి మన సో అండ్ సో ఇట్లా ఈ ప్లేస్ ఇక్కడ ఉంది, ఈ ప్లేస్ ఇక్కడ ఉందని మనకి మ్యాప్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అవును కదా? సో సారీ, ఈచ్ ప్లేస్ ఆన్ ద ఎర్త్, ఎర్త్ మీద ఉన్న ప్రతి ఒక్క దాని దగ్గర మనకి అది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అవునా? నోట్ చేసుకోండి. మా నోట్ చేసుకొని నీట్గా 2 days HW. HW for 5th class. Words to remember. Words to remember. And first question and answer. In lesson 2. In fact, చెప్పాలంటే CW as HW. నీట్గా రాయండి, డేట్ బేస్ చేయండి. సిడబ్ల్యూకి సపరేట్ నోట్స్ పెట్టండి, హెచ్డబ్ల్యూకి సపరేట్ నోట్స్ పెట్టండి. రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవ్వండి.
పేరెంట్స్ మీరు కూడా కొంచెం దగ్గరుండి మీ పిల్లల్ని చూసి వాళ్ళ చేత చదివించి రాయించి వాళ్ళు చేసిన వర్క్ని గ్రూప్లో సెండ్ చేయండి.